శ్రీ గురుభ్యో నమ. రాధే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. కాముని పూర్ణిమ హోలీ కథ తెలుసుకుందాము. హోలీ అంటే రంగులు చల్లుకునే పండుగ కాదు, కానీ ప్రస్తుత కాలంలో రంగుల పండుగగా స్థిరపడింది. ఈ పండుగ మహాభారత కాలం నుండే వాడుకలో ఉంది. హోలిక అను స్త్రీ రాక్షస దేవత. ఈవిడ బ్రహ్మచే సృష్టించబడిన రావణ బ్రహ్మ సోదరి. ఈ హోలికను అందరూ దేవతగా కులదైవంగా పూజించేవారు. సంతానం లేనివారు ఈమెను పూజిస్తే సంతానవంతులు అవుతారు. మహాభారత కాలంలో బృహద్రథుడు అను ఒక రాజు ఉండేవాడు. ఆ రాజులకు 2 భార్యలు. వారికి సంతానం లేకపోవటచే హోలికను పూజించమని చెప్పారట. వారు హోళికా రాక్షసి బొమ్మను గోడపై చిత్రించుకొని పూజలు చేశారట. వారు చేసిన పూజలు ఫలించి వారికి ఒక పండు లభించింది. 2 భార్యలు ఉన్నారు కనుక వారు ఆ పండును 2 భాగాలుగా చేసి భుజించినారట. సగం సగం శరీర భాగాలతో వారికి శిశువులు కలిగారట. వారు అలా శిశువులను చూసి తట్టుకొనలేక ఆ 2 శరీర భాగములు సంధి చేసి అనగా అతికించి ఒక్క ఆకారంగా చేశారట. ఆ శరీరమే జరాసంధుడు. ఈ హోళీ పండుగను సత్యయుగం నుండి జరుపుకుంటున్నట్లుగా పురాణాలు చెబుతున్నాయి. హోళీ అంటే అగ్నిపునీత అని అర్థం. ఈ పండుగ ప్రతి సంవత్సరం పాల్గొన మాసం పౌర్ణమి రోజున వస్తుంది. కనుక ఈ పండుగను హోళీ లేదా కామని పున్నమి లేదా దోలికోత్సవం అని కూడా పిలుస్తారు. హోళీ అంటే అసలు తత్వం మర్చిపోయి కాలానుగుణంగా రంగుల పండుగగా జరుపుకునే ఆనవాయితీకి ప్రజలందరూ అలవాటు పడ్డారు. కానీ భారతీయ సంప్రదాయంలోని అసలు తత్వం తెలుసుకుందాం. దీనికి పురాణాల ప్రకారం ఒక కథ ప్రచారంలో ఉంది. హిరణ్యకశిపుడు రాక్షసరాజు. అతని కుమారుడు ప్రహ్లాదుడు. అతనిని విద్య కొరకు ఆచార్యుల వద్దకు పంపుతాడు. కానీ అక్కడ ప్రహ్లాదుడు హరినామ స్మరణతోనే తన తోటి విద్యార్థులతో విద్యను అభ్యసించుచు హరిభక్తిలో లీనమవుతాడు. అది తెలిసిన అతని తండ్రి హిరణ్యకశిపుడు తన పుత్రుని బతిమలాడి బుజ్జగించి హరిభక్తిని విడనాడమంటాడు. కానీ ప్రహ్లాదుడు హరినామస్మరణే జీవిత పరమార్థమని చెప్పి తండ్రి మాటను వినడు. హిరణ్యకశిపుడు హరివైరి కనుక హరిని సేవించే తన కుమారుని తన శత్రువుగా భావించి ప్రహ్లాదుని అంతమొందింపదలచి తన సేవకులను పిలిచి పిల్లవారిని వారికి అప్పగించమని ఏనుగులతో తొక్కించటం, లోయలో పడచేయటం, పడవేయటం, పాములతో కరిపించడం చేయిస్తాడు. కానీ ఆ సమయంలో కూడా హరిభక్తి వీడక నారాయణ నామస్మరణ చేస్తూ ఉంటాడు ప్రహ్లాదుడు. విష్ణు మహిమ వలన అతనికి ఎటువంటి బాధ కలుగదు. అది గమనించిన హిరణ్యకశిపుడు తన సోదరి హోళికను పిలిపించుతాడు. ఎందుకంటే హోళికకు పరప్రభావం వల్ల ఆమె వద్ద ఒక శాలువ ఉంటుంది. ఆ శాలువ ఆమె ఒంటి మీద ఉన్నంత వరకు మంటలు ఆమెను అంటుకునలేవు. అందువలన హిరణ్యకశిపుడు తన చెల్లితో ఇలా చెబుతాడు: అమ్మా హోళిక, నీవు నీ మేనల్లుడిని ఒడిలో కూర్చుండబెట్టుకుని చితి మీద కూర్చో. నీవు శాలువ కప్పుకో, నీకు మంటలు అంటవు. ప్రహ్లాదుడు కాలు బూడిదవుతాడు అని చెబుతాడు. ఆమె అన్న చెప్పినట్లుగా చితి పేర్పించి ప్రహ్లాదుని తన ఒడిలో కూర్చుండబెట్టుకుని తాను మాత్రం శాలువాను కప్పుకుని చితికి నిప్పు పెట్టమంటుంది. అత్త ఒడిలో కూర్చున్న ప్రహ్లాదుడు ఏమీ భయపడకుండా నారాయణ నామస్మరణ చేస్తూ ఉంటాడు. విష్ణువు తన మాయచే హోళికా శరీరంపై ఉన్న శాలువాను ప్రహ్లాదుని శరీరం మీదకి వచ్చినట్లు చేస్తాడు. అప్పుడు హోళిక బూడిద అవుతుంది. ప్రహ్లాదుడు క్షేమంగా బయటకు వస్తాడు. ఈరోజు హోళిక దహించబడిన కారణం చేత ఈనాటికి చాలా ప్రదేశాల్లో ఊరి మధ్యలో పేరి చితిని పాత కర్రలతో మంటలు పెట్టి హోళికా దహనం అని జరుపుకుంటారు. రాక్షసుల పరాక్రమం ఆ రాజుతో అంతమైనది అని సంతోషంలో జరుపుకునే పండగ ఇది. ఈ పండుగకు మరొక గాథ కూడా ప్రచారంలో ఉంది. తారకాసురుడనే రాక్షసుడు బ్రహ్మచే వరం పొంది మదగర్వంతో దేవతలను బాధించుతూ ఉండేవాడు. ఆ బాధలు తట్టుకునలేక దేవతలు
విష్ణుమూర్తిని ఆశ్రయించగా అప్పుడు విష్ణుమూర్తి ఇలా చెబుతాడు. తారకాసురుడు శివుని కుమారుని చేతిలోనే మరణం పొందేటట్లు వరం పొందాడు. కానీ శివుడేమో విరాగిలా శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాడు. కనుక మీరు ఎలాగైనా హిమవంతుని వద్దకు వెళ్ళి ప్రార్థించి పార్వతిని ఒప్పించి శివకళ్యాణం జరిగేటట్లు చూడమని చెబుతాడు. విరాగిగా మారిన శివునిలో కోరికలు కలిగించడానికి అతని వద్దకు మన్మధుని పంపుతారు ఋషులు. శివునిపై మన్మధుడు కామమును ప్రేరేపించే పూల బాణం వేయించుతారు. ఆ బాణ ప్రభావం శివునిలో శారీరక వికారమును కలిగించగా ఆయన కోపంలో మన్మధుని చూశాడు. ఆ సమయానికి మన్మధుడు ఇంకా పూల బాణం చేతిలోనే పట్టుకుని ఉండటం గమనించి కోపంతో తన 3వ కన్ను తెరుస్తాడు. ఆ సమయంలో ఆ కంటి నుండి వచ్చిన మంటలు సూర్యుని కిరణాల్లో ఉన్న 7 రంగుల కాంతి మిళితమైన ఆ మంటల దాటికి మన్మధుడు భస్మమైపోతాడు. అది గమనించిన మన్మధుని భార్య రతీదేవి శివుని ప్రార్థించగా కామదేవుడైన మన్మధుని తిరిగి బ్రతికించుతాడు. కానీ భౌతికంగా కనిపించడని భౌతిక కామం అంటే నిజమైన ఉద్రేకపూరితమైన ప్రేమ, ఆధ్యాత్మికతను తెలియచేసే మానసిక ప్రతిరూపంగా మాత్రమే కనిపిస్తాడని తెలియచేస్తాడు. ఆ 7 రంగుల మంటలను గుర్తు చేసుకుంటూ రంగుల పండుగ క్రింద ఈ హోలీని జరుపుకుంటారు. శ్రీకృష్ణునికి సంబంధించిన మరొక విషయం కూడా ఈ హోలీ పండుగకు సంబంధించినది. బాలకృష్ణుని పాల్గొన మాసం పౌర్ణమి రోజునే ఊయల్లో వేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల పశ్చిమ బెంగాల్లో ఈ పండుగ రోజున శ్రీకృష్ణుని ప్రతిమను ఊయలలో వేసి డోలోత్సవం జరుపుతారు. అందుకనే డోలికోత్సవం అనే పేరు కూడా వచ్చింది. ఈ హోలీ పండుగ రోజున యవ్వనంలో ఉన్న కృష్ణుడు గోపికలతో రాధతో కలిసి రంగురంగుల పువ్వులతో ఆటలాడాడట. కృష్ణుడు పెరిగిన మధుర బృందావనంలో 16 రోజుల పాటు ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. రంగ్ పంచమి రోజున శ్రీకృష్ణునికి రాధపై ఉన్న ప్రేమను కొనియాడతారు. తల్లి యశోదతో శ్రీకృష్ణుడు తన శరీరం నీలివర్ణం, రాధ శరీర ఎరుపు వర్ణం గురించి ఫిర్యాదు చేశాడట. అందుకని కృష్ణుని తల్లి యశోద రాధ ముఖానికి రంగులు పూసిందట. అందువలన అందరూ హోళీ పండుగకు రంగులు పులుముకుంటారట. పూరి జగన్నాథుడి ఆలయంలో కృష్ణుడు రాధా విగ్రహాల గురించి ప్రత్యేక పూజలు జరిపి అత్యంత ఆనందంతో వేడుకలు జరుపుకుంటారు. మహారాష్ట్రలో హోళికా దిష్టి బొమ్మను దహనం చేసి వీధులలో ఉదయం నుండి సాయంత్రం వరకు మంటలు వేస్తారు. కాశ్మీరులో సైనికులు రంగురంగుల నీళ్ళను చల్లుకుంటూ పండుగ జరుపుకుంటారు. ఒకసారి కృష్ణుడు రాధ గ్రామానికి వచ్చి అక్కడ గోపికలను ఆట పట్టించాడట. అది తప్పుగా భావించిన ఆ గ్రామ ప్రజలు కర్రలతో కృష్ణయ్యను వెంబడించారట. అప్పటి నుండి హోళీ పండుగను లార్మోర్ అనే పేరుతో జరుపుకుంటారు. విలాసానాం సృష్టికర్రి హోళికా పూర్ణిమ సదా. కాళిదాస్ మహాకవి ఈ హోళీ పండుగను వర్ణించుచు సూర్యకాంతిలోని 7 రంగుల కలయిక హోళీ అన్నాడట. రంగులు అంటే రాగరంజిత భావనలు అని అర్థం. అవి పాలు, వెన్న, నెయ్యి, తేనె, రంగుగల పూలు ఇలా స్వభావ సిద్ధంగా ఉండాలి. అవి ఆరోగ్యకరమైనవిగా ఉండాలి. ఆనందం అంటే ఆరోగ్యాన్ని ఇవ్వాలి. అది శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా కూడా అంతే. అంతేగాని రసాయనాల రంగుల హోళీ కాదు. రసాయనాల రంగులు ఆనందమునివ్వకపోగా అనారోగ్యాన్ని ఇస్తాయి. అల్లసాని పెద్దన పౌర్ణమి వెన్నెల గురించి ఇలా అన్నాడు. వెలగడిమి నాడి వెన్నెల అలవడునే గాదిబోయన అమవస నిశితన్. అంటే పౌర్ణమి నాటి వెన్నెలను విడిచిపెట్టకుండా గాదెలలో దాచి ఉంచి అమావాస్య వరకు కూడా వెలుగునుంచుకోవాలని, అలాగే జీవితంలో పండుగల ద్వారా మనం పొందే ఆనందం మానసిక ఆనందంగా మలుచుకోవాలని పెద్దన గారి ఉద్దేశం. ఎలా అంటే ఈ పండుగను గాయన్, హసన్, జల్పాన్ అన్నట్టుగా, అంటే పాటలతో, నవ్వులతో, కాముని దహనంతో ఆనందంగా గడపాలని అర్థం. ఈ హోళికా బొమ్మను తయారు చేసి పండుగ రోజు పాత చెప్పులతో కొడుతూ, తిడుతూ మన మనసులో ఉన్న కల్మషాన్ని పోగొట్టుకుని కొత్త ఆనందాలను నింపుకోవాలి. ఇది హోలీ పండుగ యొక్క కథ. రాధే కృష్ణ.